యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును సమూయేలు 2వ గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం ఏలూరు పత్తేబాద్ వాస్తవ్యులు ఇందుపల్లి ప్రకాష్ కుమార్ సుదర్శిని గారుల కుమార్తె ఇందుపల్లి క్రిస్టియానా కీర్తన గారి జన్మదినం సందర్భంగా కుటుంబ సభ్యులు శ్రీ ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారు, డిఆర్ఓ మెదక్, శ్రీమతి సుదర్శిని గారు, వీరి కుమార్తెలు ఇందుపల్లి జెస్సీ సౌమ్య బీటెక్, ఇందుపల్లి యానీ ప్రీతి, ఇందుపల్లి క్రిస్టియానా కీర్తన సహకారం ఇస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించినట్లు ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి. ఈ దినం ఈ మాసానికి చివరి దినం. ఈ మాసమంతా మనలను కాపాడిన ప్రభువును స్తుతిద్దాం. రానున్న మాసం సంరక్షణార్థం ప్రార్థిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. అక్టోబర్ మాసం చివరి దినం. మా ప్రేక్షకులను దీవించమని ప్రార్థిస్తున్నాను. ఈ మాసం అంతా మమ్మలను కాపాడినందున మీ కృప, నమ్మకత్వం కొరకు కృతజ్ఞతలు. ఈ దినం ఎపిసోడ్కు సహకారం అందించిన మీ దాసులు ప్రకాష్ కుమార్ గారిని, సుదర్శిని గారిని దీవించండి. వారి బిడ్డలు జెస్సీ సౌమ్య, యానీ ప్రీతి, క్రిస్టియానా కీర్తన గారులను ఆశీర్వదించండి. జన్మదినం జరుపుకుంటున్న బిడ్డకు దీర్ఘాయుష్యు, ఆరోగ్యం, జ్ఞాన సమృద్ధి, మంచి భవిష్యత్తు దయచేయండి. అలాగే ప్రభు, ఈ రాత్రి ప్రత్యేకంగా ఈ 31 దినాలలో ఎపిసోడ్స్ సహకారం ఇచ్చిన కుటుంబాలను ఆశీర్వదించండి. రానున్న మాసం నవంబర్ మాసం 30 దినాలు ఎపిసోడ్ సహకారులు కావాలి, పంపించండి. మా రక్షకుడైన యేసు ప్రభువు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నవంబర్ 12, 13, 14 తేదీలు 3 దినాలు స్పెషల్ ఉమెన్ రిట్రీట్ ఫ్రమ్ హగై ఇన్స్టిట్యూట్, హగై ఏలూరు అలుమ్నై ద్వారా 12, 13, 14 తారీఖులు నవంబర్లో స్త్రీల రిట్రీట్ సెమినార్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో క్రైస్తవ ఉద్యోగినులు మరియు పరిచర్యలో నాయకత్వంలో ఉన్న మహిళలకు 25 మందికి ట్రైనింగ్ తీసుకునే అవకాశం, సెమినార్లో పాల్గొనే అవకాశం ఉంది. ఈ 3 దినాల్లో 4 అంశాలు ఎక్స్పర్ట్ ట్రైనర్స్, మహిళలు కావున మహిళా ట్రైనర్సే 4 అంశాల మీద మాట్లాడతారు. కాబట్టి క్రైస్తవ ఉద్యోగినులు, పరిచర్యలో ప్రభావం కలిగిన నాయకురాండ్రు వెంటనే నన్ను సంప్రదించాలని మనం చేస్తున్నాను. కేవలం 25 మందికి మాత్రమే దీనిలో అవకాశం ఉంది. దేవుని యొక్క వాక్యములోనికి వెళదాం. సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయము మీ ఎదుట ఉంచుకొనండి. ఈ అధ్యాయము 27 వచనాలు కలిగిన అధ్యాయం. ఈ అధ్యాయంలో దావీదు చేసిన ఒక దుష్కార్యము
దేవుని దృష్టికి దావీదు చేసిన ఒక దుష్కార్యము, చెడ్డ క్రియ కనిపిస్తుంది. వ్యభిచారము, నరహత్య, అబద్ధము. 10 ఆజ్ఞలలో మనుషునికి మధ్య ఉన్నటువంటి ఆజ్ఞలు 6. నీ తల్లిదండ్రులను సన్మానించము, అబద్ధమాడవద్దు, దొంగతనము చేయవద్దు, వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, అబద్ధ సాక్ష్యము చెప్పవద్దు. ఈ 6 ఆజ్ఞలలో 3 ఆజ్ఞలు ఉల్లంఘన ఇందులో కనిపిస్తుంది. బహిరంగంగా, విల్ఫుల్గా, ఇష్టపూర్వకంగా శోధన జయించలేకపోవటం వలన దావీదు దుష్కామ క్రియ చేసినట్లుగా ఇందులో కనిపిస్తుంది. దేవుడు దావీదును ఎంతగానో హెచ్చించి ఒక పశువుల కాపరిగా ఉన్నటువంటి అతన్ని తన జనుల పైన రారాజుగా నియమించాడు, చక్రవర్తిగా నియమించాడు. అతనికి అప్పటికే 6 భార్యలు ఉన్నారు. అతడు బాధ్యత కలిగిన స్థానంలో ఉన్నాడు. తన ప్రజలను సంరక్షించాల్సిన వాడుకున్నాడు, కానీ తానే భక్షించిన వాడయ్యాడు. ఈ అధ్యాయం అనేక మంది జీవితాలకు మేల్కొల్పవుతుంది. అక్రమ సంబంధాలు పెచ్చుమీరాయి నేటి సమాజంలో అనేది వాస్తవం. పూర్వం భయభక్తులు ఉండేవి, సిగ్గు ఉండేది. ఇప్పుడు అవన్నీ పోయాయి, కనపడటం లేదు. చాలా కొరింథీ సంఘంలో ఏ విధంగా అలనాడు వ్యభిచారం వాడుకలో ఉందో అలా నేటి సమాజంలో కూడా పెద్దగా పట్టించుకొని స్థితి కనిపిస్తోంది. పరిశుద్ధతను గురించి క్రైస్తవులుగా చెప్పుకుంటున్న అనేక మందిలో కూడా ఇటువంటి దుష్టమైనటువంటి ప్రవర్తన తీరులు కనిపిస్తున్నాయి. ఇది వాస్తవం, ఒప్పుకొని తీరాలి. నరహత్యలు, వ్యభిచారము, అబద్ధము ఇవి క్రైస్తవులు అని పేరు పెట్టుకున్న వారి జీవితంలో కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి క్రైస్తవులకు, క్రైస్తవేతరులకు దీనిలో గొప్ప సందేశం ఉంది. దావీదు విశ్వాసి, దావీదు ధర్మశాస్త్రం ఎరిగినవాడు, దావీదు ప్రార్థనాపరుడు, దావీదు లేఖనాలు ఎరిగినవాడు, దావీదు మందసాన్ని తీసుకొచ్చినప్పుడు శక్తి కొలది దేవుని ఆరాధించిన వాడే, కానీ పతనమయ్యాడు. క్రైస్తవుల్లో చాలామంది అనుకుంటారు, మేము విశ్వాసులం, ప్రార్థనాపరులం, ఆరాధిస్తున్నాం, మేము పడిపోవులే అని అనుకుంటారు. నిత్యము పడిపోవు అవకాశము, ప్రమాదము ఉన్నది అలక్ష్యముగా ఉన్నట్లయితే, నిర్లక్ష్యముగా ఉన్నట్లయితే. సోదరుడా, సోదరి, నేను పర్ఫెక్షనిస్ట్ అంటారు కొంతమంది. నేను చాలా ఖచ్చితంగా ఉన్నానండి అంటారు. అయినా కూడా దేర్ ఈజ్ ఎ డేంజర్ టు ఫాల్ ఇన్ సిన్. పాపములో పడిపోయే ప్రమాదం ప్రతి విశ్వాసికి పొంచే ఉంది, పొంచియే ఉన్నది. ఎందుకనగా శరీరమందు మనం ఇంకనూ నివసిస్తున్నాం. మనం శరీరాన్ని విడిచే వరకు కూడా శోధించబడే అవకాశం ఖచ్చితంగా మనకున్నది. ఆ శోధనను జయించటం రాకపోతే, నేర్చుకోకపోతే, శోధనను గుర్తించటం, శోధనను అసహించుకొనటం, విసర్జించటం చేయలేకపోతే మనం పడిపోతాం.
ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, ఈ 11వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి బాధాకరమైన సన్నివేశం, భక్తుడైన దావీదు చాలా భక్తిహీనతతో కూడిన కార్యాన్ని చేశాడు. భక్తిహీనుడు భక్తిహీనత చేస్తే తప్పు పెద్దగా పట్టుకోక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ భక్తిహీనుడు కాబట్టి నశించిన వాడే. కానీ ఒక ఉన్నత స్థాయిలో ఆధ్యాత్మికంగా వెలిగిన వాడు చేయటం ఉంది చూశారు, ఇదే దేవుని యొక్క ఉగ్రతకు కారణమైంది. చదువుతాను చూడండి, 11వ అధ్యాయం. వసంత కాలమున రాజుల యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలీయులందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. వసంతకాలం రాజులు యుద్ధం చేసే సమయం, అనుకూల సమయం, యుద్ధానికి అనుకూల సమయం. ఈ అనుకూల సమయంలో రాజు యెరూషలేములో నిలిచెను. సేనాది అతని ప్రజలు అతని కుటుంబం యుద్ధానికి వెళ్ళెను. చూడండి, ఇక్కడ ఒక పాఠం ఉంది. దావీదు పడిపోవటానికి కారణం చేయవలసిన పని చేయవలసిన సమయంలో చేయకుండా ఉండి యెరూషలేములో నిలిచిపోవుట కారణంగా ఈ శోధన అతని మీదకి వచ్చింది. గుర్తెరగండి, చాలా సందర్భాల్లో మనం రైట్ టైంలో రైట్ యాక్షన్ చేయలేని స్థితిలో ఉంటాం. శోధన ఆక్యుపై చేస్తుంది మనల్ని. గ్రహిస్తున్నారండి మీరు? రాజ్యాన్ని స్థిరపరిచే సమయం, అమోనీయుల మీదకు వెళ్లాల్సిన సమయం, సైన్యాన్నే పంపాడు, తాను నిర్లక్ష్యంగా ఉన్నాడు. ఏముందిలే అనుకున్నాడు. అమోనీయులను ఇప్పటికే ఓడించాం కదా, పెద్ద విశేషం కాదనుకున్నాడు. యుద్ధమాడాల్సిన రాజు పట్టణంలోనే ఉండిపోయాడు. సరి అయిన పని చేయవలసిన సమయంలో ఖాళీగా ఉండటం ఒక వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక భ్రష్టత్వానికి అవకాశం కావచ్చు. అందుకనే ఐడిల్ మ్యాన్ బ్రెయిన్ డెవిల్స్ వర్క్షాప్ అన్నారు. ఖాళీగా ఉండేవాడు మనసు దెయ్యాల కార్ఖానా, డెవిల్స్ వర్క్షాప్గా మారుతుంది. అంటే హృదయం కంట్రోల్ తప్పేటట్టుగా శోధనలను అనుమతించేస్తుంది. నిత్యం పని కలిగి ఉండండి. మీరు పని విసర్జించకండి, పని కలిగి ఉండాలి. యోహాను సువార్త 5వ అధ్యాయంలో ప్రభువు చెప్పారు, నా తండ్రి ఇదివరకు పని చేస్తున్నాడు, నేనును పని చేస్తున్నానన్నారు. పని చేయుట ద్వారా శోధన కొరకైన సమయం లేకుండా చేసుకున్నాడు. శోధనలు ప్రభువుకు కూడా వచ్చాయి. హెబ్రీ పత్రిక చెబుతోంది, మన వలే శోధించబడ్డాడు కానీ పాపం లేనివాడిగా ఉన్నాడు ఆయన. గ్రహించండి, మనం పని చేయకపోతేనే ఇట్లాంటి పనులు, ఇట్లాంటి శోధనలు, ఇట్లాంటి పిచ్చి చేష్టలు వస్తాయి. నిండా చేతి నిండా సువార్త పని కలిగి ఉండండి. మీ డిపార్ట్మెంట్లో చేతి నిండా పని కలిగి ఉండండి. ఖాళీగా సాతానుకు చోటు ఇవ్వకండి. రెండవ పాఠం ఇందులో మనం నేర్చుకోవాల్సింది, అయితే దావీదు యెరూషలేమునందు నిలిచి ఉన్నాడు. నిలిచి ఉండి ఏం చేస్తున్నాడు? అది మరలా ఆలోచించాలి. చేయాల్సిన పని చేయలేదు, చేయకూడదు చేస్తున్నాడు. అదేమిటంటే, ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచాడట. చూస్తున్నారా? ప్రొద్దుగుంకు వేళ అంటే సాయంకాలం అవ్వొస్తోంది, ప్రొద్దుగుంకుతోంది. పొద్దు పొడుచు వేళ అంటే ఎర్లీ మార్నింగ్, ప్రొద్దుగుంకు వేళ అంటే చీకటపడే సమయం, డాన్, సన్సెట్, సూర్యోదయం, సూర్యాస్తమయం. సూర్యాస్తమయం సమయంలో పడక మీద నుంచి లేచాడట.
అంటే మంచిగా భోంచేసి పడుకున్నాడు అనమాట. మధ్యాహ్నం సైన్యం యుద్ధం చేస్తోంది, దావీదు భోంచేసి నిద్రపోతున్నాడు. చూడండి, రాత్రి వేళ పని చేయకుండా రెస్ట్ తీసుకోవాలి, పగలంతా పని చేయాలి. దావీదు పగల పడుకున్నాడు, పగల నిద్రపోతున్నాడు. పని చేయాల్సిన సమయంలో నిద్రపోతున్నాడు. పడక మీద నుండి లేచాడు ప్రొద్దుగుంకు వేళ. లేచి ఏం చేస్తున్నాడు? రాజనగరం మిద్దె మీద నడుస్తున్నాడు, పైనుండి చూస్తున్నాడు. రాజనగరు మిద్దె నుండి ఎత్తైన స్థలం, క్రిందన గృహాలు ఉన్నాయి. ఆ గృహాలలో సాధారణంగా హౌసెస్ బ్యాక్ సైడ్ స్నానాల గదులు ఏర్పాటు చేసుకోవటం వాడుకే. కనుక మహిళలు సాధారణంగా ఆ సమయాన్ని వారి యొక్క శుభ్రత కొరకు వినియోగించుకునే సమయం. అటువంటి పరిస్థితుల మధ్య దావీదు ఆ సమయంలో తిరుగులాడుతున్నాడు. తన దృష్టి వెళ్ళకూడని చోటుకి వెళుతోంది. చూడండి, శోధనకు ముందు ఎటువంటి క్రమం జరిగిందో ఇక్కడ. మన దృష్టి చూడకూడని దృశ్యాల వైపు వెళ్ళకూడదు, వెళ్ళకూడని స్థలాల వైపు మన ఆలోచనలు వెళ్ళకూడదు. కానీ దావీదు అట్లాంటి అవకాశం ఇచ్చాడు తనకు. రాజనగరి మిద్దె మీద నడుస్తూ పైనుండి కిందకు చూస్తున్నాడు. స్నానము చేయి ఒక స్త్రీ కనపడిన, ఆమె సౌందర్యవతి అయి ఉండడు దావీదు చూచి దాని సమాచారం తెలుసుకునటానికై దూతను పంపించాడు. దావీదు వెంటనే పాపం చేసేయలేదండి. హీ ఎంక్వైర్డ్ అబౌట్ దట్ విమెన్. గమనిస్తున్నారా? దావీదు ధర్మశాస్త్రం ఎరిగిన వాడు. ఒక స్త్రీ అతని కన్నులకు అందంగా కనిపించినప్పుడు ఆమెను గురించి ఎంక్వైరీ చేస్తున్నాడు. ఎవరు ఆవిడ? వెళ్ళి కనుక్కోమన్నాడు. పలానా హౌస్ ఎవరిదో చూచిరా, ఎవరున్నారో వెళ్ళి ఎంక్వైరీ చేసిరమ్మన్నాడు. దావీదు ఐడెంటిఫై చేసినటువంటి ఆ హౌస్ను దూత వెళ్ళి కనుగొన్నాడు. కనుక్కొని సమాచారం తెస్తున్నాడు. ఏమని తెస్తున్నాడు? ఆమె ఎలీయాము కుమార్తె, హిత్తీయుడగు ఊరియాకు భార్యయునై ఉన్న బత్షెబా అని తెలియచేశాడు. పొరుగువాని భార్య ఆమె, ఆల్రెడీ మ్యారీడ్ ఉమెన్. ఆమె కన్యకాయి ఉంటే వివాహం చేసుకునే పని. దావీదు గారు వివాహం చేసుకుంటే 7వ భార్య అయ్యేది. కానీ అట్లా చేయలేదు. మొదట ఆమెను గురించి ఎంక్వైరీ చేశాడు. ఎంక్వైరీ చేసినప్పుడు తేలిపోయింది ఆమె పరుని భార్య. వేరొకరి భార్యను చూడరాదు. ఇది ధర్మశాస్త్రం చాలా తేటగా చెప్పింది. అది వ్యభిచారం కింద వస్తుంది. దావీదు తన యొక్క శరీరేచ్ఛను అణుచుకోలేకపోతున్నాడు, జయించలేకపోతున్నాడు. ఆ ఎంక్వైరీలో తనకు వచ్చిన సమాచారంలో ఉన్న ప్రమాదాన్ని, వాక్యమునకు విరుద్ధమైన దాన్ని గ్రహించలేకపోతున్నాడు. ఎలీయాము కుమార్తె ఊరియాకు భార్య. ఊరియా అనగానే అతనికి అర్థమైపోయింది, సోల్జర్. ఊరియా ఎక్కడున్నాడు? యుద్ధంలో ఉన్నాడు. గ్రహిస్తున్నారా? దావీదు నిర్లజ్జగా ఆమెను తన ఇంటికి దూతలను తెప్పించుకుంటున్నాడు. గమనించండి, ధర్మశాస్త్రం ఎరిగిన వాడు ధర్మశాస్త్రాన్ని మీరుతున్నాడు. అక్కడ సాక్షులు ఉన్నారు. ఇంటికి సమాచారం తెచ్చిన వాడున్నాడు. ఆమెను పిలువనంపటానికి వెళ్ళిన వారు సాక్షులుగా ఉన్నారు. ఇట్స్ నాట్ ఏ సీక్రెట్ సిన్, ఇట్స్ ఓపెన్ సిన్. కానీ తెలియనట్టుగానే ప్రవర్తన చేశాడు ఈ ఎపిసోడ్ అంతట్లో కూడా. పాపం అట్లా చేస్తుంది, అట్లా అనిపిస్తుంది. మమ్మల్ని ఎవ్వరు చూడటం లేదులే అని అనుకుంటారు. కానీ చాలా ఆధారాలు దొరుకుతాయి. నరహంతకుడు కూడా నేనెవ్వరూ చూడటం లేదు చంపుతున్నప్పుడు అనుకుంటాడు. ఒక ఉన్నతమైన వ్యక్తి నాకు ఒక విషయాన్ని చెప్పినప్పుడు ఆశ్చర్యపడ్డాను. అదేమిటండి, డెడ్ బాడీ స్పీక్స్ అబౌట్ ద ట్రూత్స్.
శవం సత్యాలు మాట్లాడుతుందట. బతుకుండగా గాయపడినవాడు సత్యాలు చెప్పలేడు, కోమాలో ఉన్నవాడు చెప్పలేడు. బట్ ద డెడ్ బాడీ టెల్స్ ద ట్రూత్స్. నేను ఆశ్చర్యపడ్డాను. అలాగే ఇక్కడ కూడా మనం గమనించుతున్నప్పుడు, పాపం చేస్తున్నప్పుడు దావీదు సాక్షులు లేరనుకుంటున్నాడు. అమ్మాయిని తీసుకురావటం ఎవరికి తెలియకూడదని అనుకున్నాడు. కానీ దూతలను పంపించాడు. అంటే అతడు రహస్యమైన వ్యక్తులను మెయింటైన్ చేస్తున్నాడు అన్నమాట. ఆ దూతలు వెళ్ళారు, ఆమెను తీసుకుని వచ్చారు. ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను. కలిగిన అపవిత్రత పోగొట్టుకుని ఆమె తన ఇంటికి మరలా వచ్చెను. డిఫైల్మెంట్ అంటారు అపవిత్రత. ఆమె తను తాను శుద్ధి చేసుకుని వచ్చింది. ఆమె దావీదుతో పాపం చేసింది. అతడు బత్షెబతో పాపం చేశాడు. ఎందుకంటే ఆమె మరొకని భార్య, వివాహమైంది ఆమెకు. ఆ కారణంగా దావీదును ఇక్కడ వ్యభిచార పాపంలో పడిన వాడిగా లెక్కించాలి. అపవిత్రతను పోగొట్టుకుని ఇంటికి పోయింది, కానీ ఆమె గర్భవతి అయింది. చాలా పర్యాయాలు మనం అనుకుంటాం ఈ చిన్న తప్పులే ఎవరికి తెలియదు అనుకుంటాం, కానీ అది అక్కడితో ఆగిపోదు. అక్రమ సంబంధాలు ప్రారంభంలో థ్రిల్లింగ్గా చాలా వింత అనుభవాలను అనిపించవచ్చు, కానీ అది అంతానికి వెళ్ళేటప్పటికీ ఎంతోమంది చనిపోవచ్చు. దానివల్ల వాళ్ళు చనిపోవచ్చు. ప్రమాదం. పేపర్లు చూడండి, న్యూస్ పేపర్స్ చూడండి, టీవీలు చూడండి, జర్నల్స్ చూడండి. అక్రమ సంబంధాల చేత ఎంతమంది చనిపోతున్నారు, చంపబడుతున్నారు, చంపేస్తున్నారు. సోదరుడా, సోదరి, ఆమె గర్భవతి అని తెలిసినప్పుడు దావీదునకు వర్తమానం పంపిస్తోంది. చూడండి, దావీదునకు వర్తమానం పంపించింది అన్నప్పుడు మరొకరు ఇన్వాల్వ్ అవుతున్నారు. ఆమె ఇల్లు ఎంక్వైరీ చేసిన వాడు వేరు, ఆమెను దావీదు దగ్గర తెచ్చిన వాడు వేరు. ఆమె గర్భవతి అయినప్పుడు మరొక వ్యక్తిని పంపిస్తోంది, సమాచారం పంపిస్తోంది. అంటే వారిరువురి మధ్య ఈ పాపము సంబంధితంగా కొందరు వ్యక్తుల ప్రమేయం కనిపిస్తోంది. అక్రమ సంబంధాల్లో ఇట్లాంటి వ్యక్తులు తారసపడుతున్నారు. అట్టివారికి కూడా శిక్ష ఉంది. తరువాత దావీదు హిత్తీయుడకు ఊరియాను నా యొద్దకు పంపమని దూత ద్వారా యోవాబునకు ఆజ్ఞ ఇచ్చాడు. కొన్ని సీక్రెట్స్ మెయింటైన్ చేస్తున్నాడు. ఆమె గర్భవతి అని అతనికి కబురు వచ్చింది. ఉరియాని పంపించండి వెనక్కి అని అతడు కబురు చేస్తున్నాడు. చూడండి, ఒక స్త్రీ గర్భవతి అనేటువంటిది తెలియటానికి ఖచ్చితంగా ఒక నెల ఖచ్చితంగా పట్టాలి. మెన్స్ట్రుయల్ సర్కిల్ బ్రేక్ అవ్వాలి కదా, 1 month ఐడెంటిఫికేషన్కి, దాని కన్ఫర్మేషన్కి మరొక నెల, 2-3 months సమయం ఖచ్చితంగా పడాలి. ఒకవేళ ఆమె ఐడెంటిఫై చేసి జ్ఞానయుక్తంగా కనుక కబురు పంపించి ఉన్నట్లయితే ఉరియాను పిలిపించేస్తున్నాడు దావీదు. ఎందుకు? టు కవర్ హిస్ సిన్. తన ద్వారా ఈ తప్పిదం జరగలేదని చెప్పడానికి ఉరియాను పిలిపించేస్తున్నాడు. యుద్ధంలో ఉన్నాడు ఉరియా. ఉరియాని ఇంటికి పంపని చెబితే ఉరియా భార్య దగ్గరికి వెళ్తాడు కనుక అతని వలన ఇది జరిగింది అన్నట్టుగా పిక్చరైజ్ చేయటానికి, మ్యానిపులేట్ చేయటానికి ప్రణాళిక చేస్తున్నాడు. మోసము అంటారు దీన్ని. చూడండి, దావీదు ప్లాన్ చేసేస్తున్నాడు. అక్రమ సంబంధాల కొనసాగింపు కొరకు, వ్యభిచారం కొరకు చేసే మోసపూరితమైనటువంటి ఆలోచనలు చేస్తున్నారు. ఈనాడు అనేక మంది ఇట్లాంటి దొంగ ఊబిలో పడిపోయిన వారు ఉన్నారు. ఇది ఇక్కడితో నేను ఆప్ చేస్తాను, ఎందుకంటే ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది చాలా ఉంది. వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, ఎవరైనా ఈ విధంగా పాపంలో పడినట్లయితే దాని అంతము ముసిని పండంత చేదైన అనుభవం, ప్రమాదకరమైన అనుభవం.
శిక్షా విధికి లోనైన అనుభవం కనుక పశ్చాత్తాపడి పాపాన్ని విడిచిపెట్టండి. సోదరులకు సోదరులకు ద్రోహం చేయకండి. క్రీస్తు బిడ్డలుగా ఉన్నవారు తమ ఘటమును పరిశుద్ధముగా కాపాడుకొనుట ఎట్లో ఎరగాలి. శరీరాన్ని కాపాడుకోండి. ఇది మీకే కాదు, నాకు కూడా వర్తమానమే. విశ్వాసులకే కాదు, దైవ సేవకులకే కాదు, అందరికీ ఇది వర్తమానం. ఈ రాత్రికాల వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మనం చేస్తున్నాను. మోసపు ఆలోచనలు మీ మదిని ఆక్యుపై చేయనివ్వకండి. అట్టి వాటిని నిషేధించండి, తొలగించండి. ఈ రాత్రి వాక్య ధ్యానం ఇక్కడ నిలుపుదల చేస్తున్నాను. హిత్తీయుడగు ఊరియాను నా యుద్ధకు పంపమని దూత ద్వారా యోవాబునకు ఆజ్ఞయించెను. రేపటి దినం ఇదే వచ్చిన మరలా ధ్యానం చేద్దాం. ఈ రాత్రికాలపు ఎపిసోడ్కు సహకారాన్ని ఇచ్చినటువంటి కుటుంబం పత్తేబాద వాస్తవ్యులు, ఇందుపల్లి క్రిస్టియానా కీర్తన గారి జన్మదినం సందర్భంగా కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు, ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారు, సుదర్శిని గారు, సోదరులు ఇందుపల్లి జెస్సీ సౌమ్య, యానీ ప్రీతి గారు సహకారం ఇస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభు దీవించును గాక. ఈ దినం, ఈ మాసంలో చివరి దినం ఎపిసోడ్స్ సహకారం ఇచ్చిన వారందరికీ కృతజ్ఞతలు. వచ్చే మాసం నవంబర్ మాసంలో ప్రభు కృప మనకు తోడైనట్లు ప్రార్థించుదాం. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును సమూయేలు 2వ గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రభు మీకు వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఈ సమయంలో ప్రత్యేకంగా ఏసే పరిష్కారం ప్రోగ్రాంను కంటిన్యూ చేస్తున్నందున కృతజ్ఞతలు. నూతన మాసం నవంబర్ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. అటువలనే ఎపిసోడ్ సహకారం ఇచ్చిన క్రిస్టియానా కీర్తన గారి కుటుంబాన్ని దీవించండి. ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందండి. యేసు ప్రభు పేరిట అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండను గాక. ఆమేన్.